నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఇండియా సెమికాన్ 2025 సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా భారత్ 7.8% వృద్ధి రేటు సాధించిందని వెల్లడి. రానున్న రోజుల్లో సెమీకండక్టర్ రంగాన్ని భారత్ తీర్చిదిద్దుతుందన్న ప్రధాని. భారత్లో తయారైన చిన్న చిప్లే ప్రపంచ స్థాయిలో పెద్ద మార్పులు తీసుకువస్తాయన్న మోదీ. దేశంలో ప్రస్తుతం 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులలో 1,50,000 కోట్లు పెట్టుబడులున్నాయని వెల్లడి. ఈ నెల 6న హైదరాబాద్ వినాయక నిమజ్జనానికి రానున్న కేంద్ర హోంమంత్రి. చార్మినార్, ముజంజాహీ మార్కెట్ వద్ద ప్రసంగించనున్న అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారించవద్దన్న హైకోర్టు. నేడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. నివాళులర్పించిన సీఎం, మంత్రులు, పిసిసి చీఫ్. హైదరాబాద్లో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక వార్తలను వివరాలను చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారత్ పురోభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధి రేటును సాధించిందని తెలిపారు. ఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములు కావాలని, భారత్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. राजनेता ग्रोथ की यही दिशा है तो भारत को थर्ड लार्जेस्ट इकोनॉमी बनाने की तरफ तेजी से बढ़ना पक्का हो चुका है. फ्रेंड्स, सेमीकंडक्टर की दुनिया में एक बात कही जाती है, ऑयल was black gold but chips are digital diamonds. हमारी पिछली शताब्दी को ऑयल ने शेप किया. दुनिया का भाग्य तेल के कुओं से तय होता था. तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा, इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है. लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सिमट करके रह गई है. ये चिप भले छोटी सी है, लेकिन इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है. ప్రపంచ స్థాయిలో సెమీకండక్టర్ల రంగంలో భారత్ భూమిక పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్లో తయారైన అతి చిన్న చిప్ రానున్న రోజుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చే రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలోకి భారత్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ కొద్ది కాలంలోనే గణనీయమైన పురోగతి నమోదు చేసిందన్నారు. భారత్ నేడు బ్యాక్ ఎండ్ ఆపరేషన్లకు పరిమితం కాకుండా పూర్తిస్థాయి సెమీకండక్టర్ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా భారత్ చిప్ రూపకల్పన చేసిందని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు భారత్లో పనిచేస్తున్నాయని, వీటిలో 1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టారని ప్రధానమంత్రి తెలిపారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని కోరారు. और अगले कुछ साल में ये $1 ट्रिलियन को भी पार कर जाएगा. और मुझे विश्वास है भारत जिस तेजी से
सेमीकंडक्टर सेक्टर में आगे बढ़ रहा है। इस 1 ट्रिलियन मार्केट शेयर में एक अहम हिस्सा भारत का रहने वाला है। फ्रेंड्स, भारत की स्पीड क्या है ये भी मैं आपके सामने रखना चाहता हूं। साल 2021 में हमने सेमिकॉन इंडिया प्रोग्राम शुरू किया। साल 2023 तक भारत का पहला सेमीकंडक्टर प्लांट अप्रूव हो गया। साल 2024 में हमने कुछ और प्लांट्स अप्रूव किए। साल 2025 में हमने 5 और प्रोजेक्ट्स क्लियर किए। कुल मिलाकर सेमीकंडक्टर के 10 प्रोजेक्ट्स में $18 बिलियन यानी 1.5 लाख करोड़ रुपए से अधिक का इन्वेस्टमेंट हो रहा है। సెమికాన్ సదస్సులో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి 32-బిట్ ప్రాసెసర్ చిప్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి బహూకరించారు. భారత్ చేపట్టిన సెమీకండక్టర్ మిషన్ కింద సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం దేశంలో 5 సెమీకండక్టర్ నిర్మాణం జరుగుతోందన్నారు. మరికొద్ది నెలల్లో 2 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. का बाजार नहीं, निर्माता बनेगा, उपभोक्ता नहीं, दुनिया का विश्वसनीय। Friends, you should also come to India because demand is strong. Our electronics production has grown 6 times in the last decade, and electronics exports have grown 8 times. Demand for semiconductors is increasing every quarter as Make in India propels new plants in every sector. So this is the time for you to be in India. Friends, you should also come to India because we have a deep pool of talent. You might remember that in 2022, we promised 85,000 semiconductor engineers over 10 years. And we took that target to a whole new scale. Our Prime Minister always inspires us to think beyond the limits. And that's what we did in this semiconductor mission. Today, we have provided the latest EDA tools to 278 universities. Which country in the world can claim this kind of talent development program, friends? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్ఫుల్నెస్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ సన్రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025ను ఆయన ప్రారంభించారు. కోర్టులో పడిన ప్రతిసారి లేచి నిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, పివి సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చిరాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. అలాంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా దేశం కోసం ఆడాలని యువ క్రీడాకారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో తన తండ్రికి పుష్పాంజలి ఘటించారు.
వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ నేతను స్మరించుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు తదితరులు రాజశేఖర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిపై సైఫాబాద్ పీఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు మినహాయింపునిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పీపీ నాగేశ్వరరావును ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ రాష్ట్ర జీవికా నిధి సహకారీ సంఘ్ లిమిటెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 105 కోట్ల రూపాయలను ఆ సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు. బీహార్ రాష్ట్రం అంతటా దాదాపు 20 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతి మహిళ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ప్రపంచ వేదికపై భారతదేశం దౌత్య వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. ప్రధానమంత్రి చైనా పర్యటన విజయవంతం కావడం ఆయన దౌత్య నైపుణ్యాలకు, భౌగోళిక రాజకీయ వాస్తవాలను పునర్నిర్మించడంలో దేశ సామర్థ్యానికి నిదర్శనమని రక్షణ మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓతో భారతదేశ సంబంధాన్ని బలోపేతం చేసిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ పర్యటన దేశాల మధ్య భారతదేశం స్థానాన్ని మరింత దృఢతరం చేస్తుందని అన్నారు. చైనా పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా భావిస్తున్నందుకు ప్రధానమంత్రి మోదీని ఆయన అభినందించారు. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. నగరంలో నిర్వహించబోయే గణేష్ శోభాయాత్రలో పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. 6వ తేదీన నగరంలోని చార్మినార్, మొజంజాహీ మార్కెట్ దగ్గర అమిత్ షా ప్రసంగాలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం అనంతరం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు. కాగా ఇప్పటికే గణేష్ నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే దాదాపు 30% గణనాథులను నిమజ్జనం చేయగా మిగతా విగ్రహాలను 6న నిమజ్జనం చేయనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగనుంది. ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిని సందర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన సభలో పాల్గొని ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఇంతకుముందు గుండ్రాంపల్లిలో స్థానిక బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలను అణిచివేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లిచ్చినందుకు సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నారా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై ఏమీ తేల్చలేదని, కాంగ్రెస్ ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల జీవన్మరణ సమస్య ఉండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రేయింబాలు కష్టపడి, హరీష్ రావు గారు రేయింబాలు కష్టపడి 4 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్టే 96,000 కోట్లు. కానీ ప్రభుత్వం చేస్తున్నట్టు ఆరోపణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇటు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది శుద్ధ తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాలకు ఈనాడు సాగునీరు అందుతూ ఉంది. దాంతోపాటు సుమారు 40 మున్సిపాలిటీలకు తాగునీరు వస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల. సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని మాజీ సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడు చెబుతుండేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీహబ్, వీహబ్, టీవర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని పేర్కొన్నారు. అయితే టీహబ్ నుంచి సహకారంతో న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి ఓ తెలంగాణ యువకుడు అండగా నిలిచాడు. CLNS అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ₹1కే న్యాయ సలహాలు అందిస్తున్నాడని తెలిపారు. దేశవ్యాప్తంగా సేవలందిస్తూ కందిక ఆదర్శ్ నల్లకోటు విలువ పెంచుతున్నాడన్నారు. ఆదర్శ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంబం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగముందన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే ఎవరూ నమ్మరని విమర్శించారు. ఏ రాజకీయ లబ్ధి కోసం కవిత అలా మాట్లాడారో తెలియదని అన్నారు. కాళేశ్వరం విషయంలో కమిటీ నివేదికలంటూ ఇన్నాళ్ళు కాంగ్రెస్ కావాలనే తాత్సారం చేసిందని, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉపాయకారి ఒప్పందంలా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. పెద్దపల్లి జిల్లా తెనుగువాడలో గత 60 సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధంగా వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. వెదురు, గడ్డి, వస్త్రాలతో చేసిన ఈ వినాయకుడు తల ఊపుతూ భక్తులకు దర్శనమిస్తాడు. నిర్వాహకుడు భూతగడ్డ సాగర్ మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. భాద్రపద శుద్ధ చవితికి 10 రోజుల ముందు నుంచి విగ్రహ నిర్మాణం ప్రారంభమై చవితి రోజున పూర్తవుతుందన్నారు. వృత్తిరీత్యా మత్స్యకారులైన వారు చెరువులో నిమజ్జనం సమయంలో జలజీవులకు హాని కలగకుండా, నీటిని కలుషితం చేయకుండా ఈ విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. నవరాత్రుల అనంతరం నిమజ్జన సమయంలో వినాయకుడి తొండం నుంచి గంగాజలాన్ని భక్తులపై జల్లే ఏర్పాటు చేస్తామని వివరించారు. గత 60 సంవత్సరాల ముందు నుండి మా పెద్దలు మాకు చెప్పిన విషయం, మేము మత్స్యకారులం కాబట్టి ఎటువంటి నీటిలోనూ పర్యావరణాన్ని కాపాడాలని మా పెద్దలు మాకు ఎటువంటి వేరే ఎవి కూడా కాలుష్యాన్ని కలుషితం చేసేటివి వాడకుండా ఈ గణపతిని తయారు చేశారు. అలాగే మేము కూడా దాన్ని సూచనలు తప్పకుండా వారి మాటల మీదకెళ్ళి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ తయారు చేసి గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు స్వామివారి తొండం నుండి గంగాజలము వస్తుంది. దీనిని చూడడానికి పెద్దపల్లి జిల్లా వాస్తవులు అందరూ మహిళలు మంగళారతులు పట్టుకొని ఆయన ఊరేగింపుకు ఎదురు రావడం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామం పర్యావరణ పరిరక్షణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉత్తమ పంచాయతీ పురస్కారాలు అందుకుంది. జనాభాతో 12 వార్డులు గల ఈ గ్రామం రోడ్లకు ఇరువైపులా చెట్లు, అందమైన పార్కుతో పచ్చదనానికి ప్రసిద్ధి. గత 10 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువుల కాలుష్యం, పశుపక్షుల అనారోగ్యాన్ని గుర్తించిన గ్రామస్తులు మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు. ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడమే కాకుండా గ్రామంలో 30 వరకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. నిమజ్జనం సమయంలో మట్టి విగ్రహాలు చెరువులో కలిసిపోయి కాలుష్యాన్ని నివారిస్తాయని గ్రామస్తులు పెద్ది ఐలయ్య తెలిపారు. పూదారి ప్రతిమ మాట్లాడుతూ ఈ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు దైవభక్తిని పెంపొందిస్తుందని, గ్రామం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మేము గత 2015 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మట్టి వినాయకులే తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇవి మనం కెమికల్గా అవి తీసుకొచ్చి చీరలు వేస్తే ఏంటంటే పశువులకు ఏదన్నా అంటే బీమార్ వస్తుంది, అది అట్లా కరెక్ట్ కాదనుకొని వెనకటి పద్ధతి లెక్కల అప్పుడు మట్టి వినాయకులే అంటే ఎంత చిన్న చేసుకున్నా కానీ మట్టి వినాయకులే చేసుకొని అవి అట్లా చేస్తారు కాబట్టి అప్పుడు రోగాలు లేవు. ఇప్పుడు వీటి వల్లనే బాగా ఈ పశువులకు రోగాలు వస్తున్నాయని మట్టి వినాయకులే మేము అందరం అనుకున్నాం, పూజిస్తున్నాం ఇప్పటి వరకు. దానికి మేము అందరం పర్యావరణ రక్షణకు కాపాడుకోవటానికి అందరం ఇట్లా చేస్తున్నాం. ఇక మట్టి విగ్రహాలు మట్టి వినాయకులు తీసుకొచ్చి పూజలు చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వెలిచాలలో ఉన్న 30 మంటపాలలో మట్టి విగ్రహాలను పెట్టడం ఒక పెద్ద విశిష్టత. అందరూ ఒకే మాట పైన నిలబడి ఈ మట్టి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది. ఆ ఘనత ఈ వెలిచాల గ్రామానికే దక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇందుకు కోఆపరేట్ చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా వారు కూడా ఇక్కడ కొన్ని మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఈ మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల ఒక మంచి మెసేజ్ని మిగతా గ్రామాలకు కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క విగ్రహం కూడా పిఓపి విగ్రహం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఆది కర్మయోగి అభియాన్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అభియాన్ను ప్రారంభించగా గిరిజనుల సాధికారత కోసం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, సబ్కా వికాస్ సూత్రాలతో ఈ పథకం రూపొందింది. గిరిజన గ్రామాల్లో సేవలు అందించడం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం యువత, మహిళలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. అధికారులు రోజుకు 1 నుంచి 2 గంటలు గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర పథకాల లబ్ధిని గిరిజనులకు అందేలా చూడాలని రాహుల్ సూచించారు. మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఇవాళ వచ్చారు. మొత్తం 5 డిపార్ట్మెంట్ల నుంచి అరౌండ్ 100 మెంబర్స్ వచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళకు ఈ 3 days విలేజ్ లెవెల్లో ఏం చేయాలి, విలేజ్ లెవెల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, విలేజ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకు ఎట్లా మోటివేట్ చేయాలి అన్నది ఒక 3 days క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్ అని కాకుండా వాళ్ళకు మంచి యాక్టివిటీస్తో ఇవన్నీ నేర్పిస్తారు. నెక్స్ట్ ఈ మంత్ 9th, 10th విలేజ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత విలేజ్ లెవెల్ వాక్ అని ఉండేసి ఆ ఊర్లో ఎన్జిఓస్ సహకారంతో మా విలేజ్ లెవెల్ ట్రైనర్స్ విలేజ్లో మొత్తం నడుస్తూ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏం మిస్ అయ్యాయి, కమ్యూనిటీ బెనిఫిట్స్ ఏం మిస్ అయ్యాయి, అవి ఎట్లా వస్తాయని చెప్పడం జరుగుతుంది. సో ఆది కర్మయోగి అంటే పనిచేస్తున్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో ట్రైబల్ ఏరియాలో పనిచేయాలన్న ఉద్దేశంతో తెచ్చిన మంచి అభియాన్. దీన్ని మా బ్లాక్ లెవెల్ ట్రైనర్స్ కానీ విలేజ్ లెవెల్ ట్రైనర్స్ జనరల్ పబ్లిక్ కూడా మంచి ఉద్దేశంతో తీసుకొని సమస్యలు ఏంటో తెలుసుకొని వాటి సమాధానాలకు కూడా వెతుక్కొని మనం ముందుకెళ్లాలని ఈ ఆది కర్మయోగి అభియాన్ ద్వారా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆకస్మిక వరదల కారణంగా కత్రాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైష్ణోదేవి ఆలయ యాత్ర 8వ రోజు కూడా నిలిచిపోయింది. యాత్రికుల భద్రత కోసం అధికారులు యాత్రను నిలిపివేశారు. దీంతో ఆలయ బేస్ క్యాంప్ పైన కత్రా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో పునరుద్ధరణ, శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. యాత్ర సురక్షితంగా పునఃప్రారంభమయ్యే వరకు కత్రా వైపు అనవసర ప్రయాణాలు చేయవద్దని యాత్రికులను కోరారు.
భారత్ అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 2025 21వ ఎడిషన్లో పాల్గొనడానికి భారత ఆర్మీ బృందం అమెరికాలోని ఫోర్ట్ వైన్ రైట్ వద్ద అలాస్కాకు చేరుకుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఇండియా యుఎస్ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 21వ ఎడిషన్ నిన్న ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. భారత బృందంలో మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్ నుంచి సిబ్బంది ఉన్నారు. 2 వారాలలో దళాలు హెలిబోర్న్ ఆపరేషన్లు, నిఘా వనరులు, మానవరహిత వైమానిక వ్యవస్థల ఉపాధి, పర్వత యుద్ధం, ఆర్టిలరీ, ఏవియేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ల సమగ్ర వినియోగం వంటి వ్యూహాత్మక కసరత్తుల స్పెక్ట్రమ్ రిహార్సల్స్ చేస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్రికా దేశం సుడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు. ఈ విషయాన్ని సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ధృవీకరించింది. రోజుల తరబడి వర్షం కురవడంతో కొండ చర్యలు విరిగిపడ్డట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్టు చెప్పారు. ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ఇకపై టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే ఐపీఎల్ సహా దేశవాళీ టీ20 లీగ్లకు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరపున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఈ 35 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 2012లో పాకిస్తాన్తో మ్యాచ్తో అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేశాడు. మొత్తం 65 మ్యాచ్లు ఆడిన అతడు 7.74 ఎకానమీ రేట్తో 79 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఆడన్ జంపా 130 తర్వాత ఆస్ట్రేలియా తరపున రెండో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాగా 2024 నుంచి స్టార్క్ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్టార్క్ 2021 వరల్డ్ కప్లో అత్యుత్తమ దశను అనుభవించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టీ20లో ఆసీస్కు అదే తొలి వరల్డ్ కప్. ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తం 6 ప్రపంచ కప్లు జరగ్గా స్టార్క్ 5 పాల్గొన్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండో రోజును లాభాలతో ప్రారంభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే మార్కెట్ అస్థిరతను సూచించే విఐఎక్స్ ఇండెక్స్ 4% పడిపోవడం మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ఈ ఉదయం సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 80,516 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు ఎగబాకి 24,660 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్టమైన 88.16 వద్ద ఉంది. తెలంగాణలో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, కామారెడ్డి, మంచిర్యాల, జనగాం, సూర్యాపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నదులు, జలాశయాలు నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదల కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి భారీ వర్ష సూచన ప్రకటించడం ముంపు ప్రాంతాలకు ఆందోళనకరంగా మారింది. ఇక వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ఇండియా సెమికాన్ 2025 సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా భారత్ 7.8% వృద్ధి రేటు సాధించిందని వెల్లడి. రానున్న రోజుల్లో సెమీకండక్టర్ రంగాన్ని భారత్ తీర్చిదిద్దుతుందన్న ప్రధాని. భారత్లో తయారైన చిన్న చిప్లే ప్రపంచ స్థాయిలో పెద్ద మార్పులు తీసుకువస్తాయన్న మోదీ. దేశంలో ప్రస్తుతం 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులలో 1,50,000 కోట్లు పెట్టుబడులున్నాయని వెల్లడి. ఈ నెల 6న హైదరాబాద్ వినాయక నిమజ్జనానికి రానున్న కేంద్ర హోంమంత్రి. చార్మినార్, ముజంజాహీ మార్కెట్ వద్ద ప్రసంగించనున్న అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారించవద్దన్న హైకోర్టు.
నేడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. నివాళులర్పించిన సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. హైదరాబాద్లో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.